ప్రత్యేకించి ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడ్, ఆయన వ్యవహార శైలి ఏదైతే ఫ్రస్ట్రేషన్ అనేది ఒక పీక్లోకి వెళ్ళింది. ఆయన ప్రవర్తన మనం ఎంత పరాకాష్ఠలో ఉందంటే, నిన్న జరిగిన నెల్లూరు పర్యటన ఒక ఉదాహరణ. మరి రాష్ట్రంలో రాజకీయ పార్టీల నాయకులు పరామర్శలు చేయడం అదేం కొత్త కాదు. ఏదైనా ఒక కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు లేదా ఒక ఇంపార్టెంట్ సంఘటన జరిగినప్పుడు ఆ పార్టీ తరఫున వాళ్ళు పర్యటనలు చేస్తారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎలా వ్యవహరించారు, ఈరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే ఆయన చేస్తూ ఉన్నాడో ఒకసారి మనం గమనిస్తే, మరి కేవలం తన పార్టీ మనుగడ ఒక ప్రశ్నార్థకం కావటం, జారిపోతున్న క్యాడరు నాయకులు నిలబెట్టుకోవడం కోసం ఆయన ఎంచుకున్న పందా అనేది తీవ్రంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా మేము కూడా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కాలు బయటికి తీసి గేట్లోంచి బయటికి రాలేడు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారి గతంలో ఆయన పరామర్శలకు వెళ్ళాలంటే గేటుకి తాళ్లు కట్టి లోపల ఉంచిన విషయాలు ఆయన మర్చిపోయాడు. మాకు కూడా తాళ్లు కట్టడం చేతావు, గేట్లు మూసేయడం చేతావు, అవసరం వస్తే ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడం కూడా మాకు కూడా తెలుసు. కానీ డెమోక్రసీ కరెక్ట్ కాదు కాబట్టి ఆయన ఎక్కడికన్నా ఒక పర్యటనకు వెళ్తానంటే ఈరోజు 2000 నుంచి 3000 మంది బందోబస్తు ఆయనకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అక్కడ కావాల్సిన పర్యటనలకి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చూస్తూ ఉన్నాం. గతంలో పర్యటనలో కొంతమంది చనిపోయారు. నిన్న కూడా ఆయన వెళ్ళిన అకేషన్ ఏంటి, ఎవరైతే ఒక మహిళ వరుసకి చెల్లెలైన ఒక శాసనసభ్యురాలని అంత అసలు కనీసం వినటానికి చదవటానికి వీళ్ళని దుర్భాషలాడిన వ్యక్తిని పరామర్శకి